నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను ఈడీ అదుపులోకి తీసుకుంది. ఈ వార్తను సాక్షి, ఆంధ్రప్రదేశ్తో సహా అన్ని ఎడిషన్లు అలాగే అన్ని పత్రికలు ప్రముఖంగా ఇచ్చాయి. బాబు గ్రూప్ పాలిటిక్స్ 2018 గ్రూప్ 1 మెయిన్స్ పై సింగిల్ జడ్జి నిమ్మగడ్డ తీర్పును పాక్షికంగా సవరించిన హైకోర్టు. ట్యాపింగ్ వీరుడు, డేటా చోరుడు బాబే టీడీపీ ప్రభుత్వంలోనే ఇజ్రాయెల్ నుంచి ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ కొనుగోలు అంటూ ఈనాడు నిన్న రాసినటువంటి కథనానికి కౌంటర్గా ఈ పత్రిక ఇచ్చింది. విశాఖ పోర్టులో దొరికిన 25 కిలోల డ్రగ్స్ కేర్ ఆఫ్ కోటయ్య చౌదరి బీజేపీ నేత పురంధరేశ్వరి కుటుంబీకులకు వ్యాపార భాగస్వామి అంటూ కథనాన్ని ఇచ్చారు. ఏపీకి ప్రైమ్ మినిస్టర్ ఎక్సలెన్స్ అవార్డు ప్రభుత్వ స్కూళ్లలో సాంకేతిక విద్యకు ఎంపిక చేసిన కేంద్రం. ఇక సాక్షి తెలంగాణ నేషన్లో చేయందుకున్న వారికి ఛాన్స్ అంటే కాంగ్రెస్లో చేరిన వారికి ఛాన్స్. 5గురితో కాంగ్రెస్ రెండో జాబితా. మల్లు రవి మినహా మిగతా 4 కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలే. లోక్సభ ఎన్నికల తర్వాత తాను సీఎం అవుతానంటూ జరుగుతున్న ప్రచారం ఊహాజనితమేనని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. తాను ఎవరితోనూ టచ్లోకి వెళ్లలేదన్నారు. ఎన్నికల తరుణంలోకి రాష్ట్రంలో భారీ డ్రగ్స్ అంటూ ఈనాడు పత్రిక ఆంధ్రప్రదేశ్లో బ్యానర్ ఇచ్చింది. ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ వారిని కప్పిపుచ్చి వైసీపీపై ఆరోపణలు చేయడానికి ఈ పత్రిక ప్రయత్నించింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ, పెండింగ్ సెట్లపైనే ప్రధానంగా చర్చ. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శాఖ ముగిసిందని ఈనాడుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ప్రధాని మోడీ ఇద్దరివి అప్రజాస్వామిక విధానాలేనని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. రైలు టికెట్లకి డబ్బులు లేవు, తమ పార్టీ బ్యాంక్ ఖాతాలను కావాలని స్తంభింపజేశారని బీజేపీపై కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, ఖర్గే మండిపడ్డారు. కేజ్రీవాల్ అరెస్ట్ సామాన్యుడికి సంకెళ్ళు అంటూ నమస్తే తెలంగాణ పత్రిక బ్యానర్ కథనాన్ని ఇచ్చింది. 76 ఏళ్ల స్వాతంత్రంలో తొలిసారిగా ఒక సీఎంని పదవిలో ఉండగా అరెస్ట్ చేశారంటూ వార్త రాశారు. ఎకరానికి 15,000 రాళ్ల నష్టానికి పరిహారం అందజేస్తామని రైతులకు మంత్రి జూపల్లి కృష్ణారావు భరోసా. కాంగ్రెస్ అభ్యర్థుల్లో మరో 5 57 మందితో ఏఐసీసీ మూడో జాబితా. 10 కోట్ల సీజ్. తెలంగాణ వ్యాప్తంగా విస్తృత తనిఖీలు, పకడ్బందీగా ఎన్నికల నియమావళి. బీజేపీకి మెగా విరాళం 584 కోట్లు. ఆ పార్టీకి అత్యధికంగా ఇచ్చిన కంపెనీ ఇదే అంటూ వెలుగు దినపత్రిక ఇచ్చింది. నేటి నుంచి ఐపీఎల్ షురూపై మరో వార్తనిచ్చారు. ఆపరేషన్ గరుడతో విశాఖ బేజార్ 25,000 కిలోల డ్రగ్స్ సీజ్పై ఆంధ్రప్రభలో వార్తనిచ్చారు. ప్రణీత్ రావుకు షాక్. కస్టడీపై కింది కోర్టును సమర్థించిన హైకోర్టు. మాజీ డీఎస్పీపై పిటిషన్ కొట్టివేత వార్తను కూడా ఇచ్చారు. క్విక్ ఫ్యూచర్ కంపెనీల నుంచి బీజేపీకి నిధులు వచ్చాయన్న ఆరోపణలపై న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ బ్యానర్ కథనాన్ని ఇచ్చింది. భారతదేశం స్క్రీడ్ ఆఫ్ ల్యాప్టాప్ నిబంధనలను యుఎస్ లాబియింగ్ అంటూ హిందూ దినపత్రిక ప్రముఖంగా ఈ కథనాన్ని ఇచ్చింది. కాంగ్రెస్ ముఖ్య నేతల అకౌంట్ల ఫ్రీజ్ పక్కా ప్లాన్ ప్రకారమేనన్న ఆరోపణలపై డెక్కన్ క్రానికల్ వార్తనిచ్చింది. గవర్నర్ కోటా కింద బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎంపిక చేసిన 2 ఎమ్మెల్సీల భవిష్యత్తు కొత్త గవర్నర్ చేతిలో అంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. ఇవి ప్రధానంగా పత్రికలో వచ్చిన వార్తా విశేషాలు. ఇక